సో హే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో 12th ఏపీ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరిగింది కదా, దానికైతే నేను మాకు తెలిసిన కుర్రాడు అయితే స్టార్ట్ అయిపోయాను. సో రిజర్వేషన్ చేయించుకున్నాం, చాలా ఫ్రీగా వెళ్ళాం అయితే. సన్సెట్ అయితే సూపర్ ఉంది. మా వాడు స్నాప్చాట్లో చాలా బిజీగా ఉన్నాడు. సో ఫైనల్ అయితే గుడివాడ రీచ్ అయిపోయాం. మేము యాక్చువల్గా రూమ్స్ బుక్ చేసుకోలేదు. సో దానికోసం రూమ్ కోసం తిరుగుతున్నాము. సో ఇక్కడైతే రూమ్స్ చాలా ఉన్నాయి, కొన్ని బాగున్నాయి కొన్ని బాగోలేదు. రూమ్స్ రేట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఇక్కడైతే. అంటే ఎక్కువ మంది వస్తారని తెలుసో మరో తెలీదు. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు లేడీస్ మేము చాలా ఎర్లీగా వచ్చేసాము. పర్లేదు, చూసినట్టు మనకి ఫస్ట్ టైం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం, ఇప్పుడు దాకా చేయలేదు, ఎలాగే బేసిక్ కూడా తెలియదు. సో దానికోసం అయితే వచ్చేసాను. సో ఇక్కడ లోకల్ పొలిటీషియన్ వచ్చి దీని అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయ్యాకైతే అన్నీ లేడీస్ పెట్టారు. లేడీస్ అయితే మాత్రం జూనియర్, సబ్ జూనియర్స్, సూపర్ సార్, సీనియర్స్ కూడా చిన్న ఉన్న సరే మంచి వెయిట్లు ఎత్తుకోరు. తర్వాత నా కేటగిరీ అనమాట, నా 66 కేటగిరీ. దీంట్లో పెద్ద తీసుకుని తర్వాత చెప్తాను. సో నేను ఫస్ట్ అయితే 140 ఇచ్చాను. 140 ఇచ్చి స్క్రాచ్ చేశాను. సో అదైతే ఓకే. తర్వాత 150 ఇచ్చాను. ఆ 150 ఏంటంటే కొంచెం ప్లేట్స్ ఒకటి వెయిట్ ఉండొచ్చు, బట్ నాకు కొంచెం వెయిట్ హెవీగా అనిపించింది. దట్టు ఏంటంటే నాకు రాడ్ జారిపోయింది బ్యాక్ సైడ్. దట్టు మనకి నీ కార్డ్స్ ఉంటుందంట, అవి ర్యాప్ ఉండదంట, అది ఏ సెక్షన్ ఉంటుంది అంటాను. సో నాకు 150 అయితే ఫెయిల్ అయిపోయింది. 2 ఐటమ్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. చెస్ట్ ప్రెస్లో అయితే ఫస్ట్ 60 ఇచ్చాను, 60 అయిపోయింది. తర్వాత 70 ఇచ్చాను, 70 కూడా అయిపోయింది. 90 ఇచ్చాను, 90లో అయితే ఫెయిల్ అయిపోయాను చెస్ట్లో. తర్వాత డెడ్ లిఫ్ట్ కూడా 140తో స్టార్ట్ చేసాను స్టార్టింగ్ వెయిట్. తర్వాత 155 ఇచ్చాను నేను. 155 160 కూడా అయిపోయింది డెడ్ లిఫ్ట్. ఓకే. సో లాస్ట్లో కృష్ణ కదా, ఇది వచ్చి పర్సన్ తెలిసి ఉంటుంది. తను ఒక ఇన్ఫ్లుయెన్సర్, దీప్ గురుజీ అనే వ్యక్తి. సో తిన్న కూడా నాకు కలిపి వచ్చింది. సో అర్థం చేసుకోండి ఇంకా.